సాగర్ జలాశయం నిండుకుండలా మారి ఎడమ కాలువ పోటెత్తు పోరుతున్నప్పటికీ చుక్క నీరు కూడా అందడం లేదని రైతులు రోడ్డెక్కారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలోని కుక్కడం వద్ద హైవేపై వరద కాలువ పరిధిలోని రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద కాలువ పరిధిలోని 8 గ్రామాలకు తక్షణమే సాగు తాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో నార్కట్పల్లి అద్దంకి రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సంబంధిత అధికారులతో మాట్లాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించుకున్నారు. కండ్రవాణిగూడెం నుంచి తోపుచర్ల, ఉచ్చబాయిగూడెం, పుచ్చకాయలగూడెం, గుండ్రెడ్డిగూడెం, బొమ్మకల్లు ఈ ఏరియా మొత్తం నీళ్లు రాక మలమల మాడి తస్తుండ్రు. నార్లు పోసి నార్లు మొత్తం రైతులు పశువుల మేపిండ్రు. గతం అయిపోయిందిగా, ఇప్పటికైనా స్పందించి ఆఖరికి విత్తనాలు ఒడ్లు కొనుక్కొచ్చుకొని మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆఖరికి చల్లుకొనైనా సగం పంటనే తీసుకొని బతుకుదామనే రైతు ఆశతోని ఈ నీళ్ళకనే ఎదురు చూస్తే మొదటి వాళ్ళు ఏమో మొత్తం తూములు మొత్తం బార్లాగా తీసి మొత్తం అక్కడ 100 ఎకరాలకు పోయే వాళ్ళు 500 ఎకరాలకు పోయే నీళ్ళు తీసుకుపోయి ఇష్టాలు కలుపుతున్నారు. మళ్ళీ ఎప్పటి ఈ రైతులు ఈ కొసన్న రైతులు ఇంత అరగద అగసాటు పడుతుంటే అధికారులు స్పందించరు, ఎమ్మెల్యే స్పందించారు, ఎంపీలు స్పందించారు. రైతుల కోసం చూసే దిక్కు లేదు. మాకు ఇక రక్షణ ఎవ్వరు. మేము ఎవరికి చెప్పుకోవాలి, మేమేం చేయాలి? మాకు ఇక ఉంటుంది కదా, మాకు రక్షణ లేదు, సావే శరణ్యం. మాకు అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఈ రైతులు ఎట్లా ఏం నిలబడి వర్షాకాలం గురించి మేము ఈరోజు ధర్నా చేసినాం. ఎందుకు చేసినామంటే ధర్నా మరి నాగార్జున సాగర్లో నిన్నటిదాకా నీళ్ళు లేవు అని అనుకున్నాం, కానీ చుట్టూ నీళ్ళే ఉన్నాయి. మరి నిన్న కూడా 24 గేట్లు ఓపెన్ చేసిరు. మాకైతే వరదకాలం నీళ్ళు అయితే ఇంతవరకు రాలేదు. ఆ వరదకాలం నీళ్ళు తర్వాత సంగతి, కానీ ఇండ్లలో నీళ్లు రావడం లేదు. ఒక్క బోరన్న పోయట్లేదు. ఉన్నాయి మొత్తం ఇనికిపోయినాయి. 8 గ్రామాల ప్రజలు వచ్చినాము, ధర్నా చేస్తున్నాం. ధర్నా చేసినా కూడా ఇంతవరకు అధికారులు సంప్రదించలేదు. ధర్నా చేసినాక పోలీసు వాళ్ళు పక్కకి జరపడం జరిగింది. ఏఈడీని సంప్రదించి వాళ్ళని పిలిపిస్తా అన్నారు. ఇంతవరకు కూడా పిలిపించలేదు. ఇప్పటిదాకా ధర్నా చేసి పక్కకున్నాం. నీళ్ళు వస్తేనే మాకు ఇప్పుడు రైతులకి ఉపశమనంగా ఉంటుంది. ఈ కార్ మొత్తం ఉంటూనే ఉండాలి. ఈ కార్ పోయినా ఏం లేదు, కానీ ఇండ్లకు నీళ్ళు రావడం లేదు. ఫస్ట్ త్రాగునీటి కొరత ఎక్కువైంది. ఈ 8 గ్రామాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదైనా చేసి కానీ ఈ వరదకాలం నీళ్ళు వస్తే ఈసారి వరకు ఇండ్ల నీళ్ళన్నా